ఏది విన్నారో అది ఇతరులకు ఇవ్వాలి. విన్న వాక్యాన్ని ఏది ఇప్పుడు మనం విన్నామో దాన్ని మనం మనసులో దాచుకోవద్దు. అదేం చేయాలి? ఇతరులకు పంచిపెట్టాలి. అప్పుడు దేవుడు సమృద్ధి అనే దీవెనలు మనకిస్తాడు. ఏదైతే వింటున్నామో దాన్ని ఇతరులకు బోధించడానికి రెడీగా ఉండాలంట. ఇతరులకు బోధించి ఇతరులను దేవుని మార్గంలోకి నడిపించే బిడ్డలుగా ప్రభు మనల్ని చేయాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మనము బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం ఒక అద్దం లాగా ఉంటుంది. ఇప్పుడు మనం వాక్యం చెప్తుంటే కొంతమంది మనసు నొచ్చుకుంటారు, నా కొరకే చెప్పారు, నా మీదనే చెప్పారని. ఎందుకు అనంటే నేను వాక్యం నీ మీద చెప్పడం కాదు, వాక్యము అందరి కొరకు చెప్తాం, ఒకటే వాక్యం. ఆ వాక్యము నొచ్చుకున్న వాళ్ళు వంకర త్రోవలు ఉన్నారు కాబట్టి వారు ఏం చేయాలి? తన వంకర త్రోవను సరి చేసుకోవాలి. అందుకని నేను ఆ గుడికే పోను, ఆ మందిరానికే పోను, ఆమె దగ్గరికే పోను, ఎప్పుడు చూడు నా మీదనే వాక్యాలు చెప్తా ఉంటారు అని అనుకునే బదులు, దేవా ఈ వాక్యం నా కొరకే వచ్చింది, నన్ను సరిదిద్దడానికే, నేను సరి కావాలనే నీవు నా కొరకే మాట్లాడావు ప్రభా. ఎప్పుడు వాక్యం ఒకరిని పొడవదు. కానీ అపోస్తల కార్యంలో అంటారు, ఆ వాక్యం చేత పొడవబడిన వారై 3,000 మంది రక్షణ, 5,000 మంది రక్షణ తీసుకున్నారు. వాక్యంతో పొడవబడడం మనకు ఎంతో మేలు. ఎప్పుడైతే అద్దంలో నీ ముఖం చూసుకుంటావో నీకున్న నీ మచ్చలు కనబడతాయి. ఆ మచ్చలకు నువ్వు ఏం చేస్తావనంటే అవి కడుక్కోవాలంటే మళ్ళీ వాక్యం నీకు కావాలనుకుంటే మళ్ళీ నీ దేవుని దగ్గరికి రావాలి. ఒకటి ఏంటనంటే మనం యేసు ప్రభుని ముఖాముఖి కలుసుకోవాలి. ఈ మందిరము పరిశుద్ధ మందిరం, ఈ స్థలము పరిశుద్ధం. యాకోబు అంటున్నాడు కదా, భయపడ్డాడు ఆయన. భయపడి అబ్బో ఇది పరిశుద్ధ స్థలము, నాకు తెలియకపోయినే మందిరం పరిశుద్ధమైంది. అపవిత్రంగా అపరిశుద్ధంగా వస్తున్నాము, అన్నీ ఇక్కడ వదిలేసి పరిశుద్ధంగా మనం వెళ్ళిపోతున్నాం. ఆయన దగ్గర ఉన్న మహాత్మ్యం అది, ఆయన దగ్గరున్న గుణం అది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా చేసి పంపిస్తున్నాడు. కాబట్టి ఈ నీరు అనే వాక్యం ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాం. ఎఫెసీ 5:25-26 ఉన్నది. అయితే ఇలాగూ దేవుడు గుంటలో పడిన వారిని తన వాక్కు చేత, వాక్కును పంపి వారిని బాగు చేశాడు. తన వాక్కును పంపి మనల్ని శుభ్రపరుస్తున్నాడు. తన వాక్కును పంపి మనకున్న మరకలు తీసేస్తున్నాడు, మనకున్న పాపపు డాగులు తీసేస్తున్నాడు. కాబట్టి మనము ఏం చేయాలంటే వాక్యం ద్వారా ఆయన వెతకాలి. కీర్తనల్లో, ప్రవచనాల్లో, ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, మోషే ధర్మశాస్త్రములో నన్ను గూర్చి వ్రాయబడినవి నెరవేరుతున్నవని పంచకాండంలో ఉన్నది, ప్రకటన గ్రంథంలో ఉన్నది, తర్వాత సువార్తల్లో ఉన్నది. అన్నిట్లో బైబిల్ మనం వాక్యం వెతకాలి. వాక్యం కావాలి నాకు అని వాక్యం దగ్గరికి వెళ్తామంటే ఆ వాక్యం ఎవరిని బయలుపరుస్తుంది? వాక్యంలో అంతా యేసుక్రీస్తు కేంద్రమై ఉన్నాడు. యేసును పరిచయం చేస్తుంది మనకు వాక్యం. ఎప్పుడైతే బైబిల్ చదువుతుంటామో ఆయనను గురించి మనకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ ప్రత్యక్షత గల వారంట ఎక్కువగా బాధ్యత ఉంటుందంట. అది ఎంతో భాగ్యం అని అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఎన్నిసార్లు మనం కలుసుకుంటామో అంత భాగ్యం మనకు. అన్నిసార్లు ప్రత్యక్షత మనకు కనబడుతుంది అన్నట్టు, అన్నిసార్లు మనకు ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే అద్దం లాంటి వాక్యం దగ్గరికి వస్తున్నామో, అద్దంలో మన ముఖం చూసుకుంటే మరకలు ఎలా కనబడుతున్నాయో, మళ్ళీ వాక్యం దగ్గరకు వచ్చేసి ఆ మరకలు కడుగుకుంటున్నామో, ఎప్పుడైతే పాపడాగులు తొలగిపోయినాయో ఆయనను ముఖాముఖిగా నువ్వు చూస్తున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయనను ముఖాముఖిగా చూస్తున్నావో నీలో ఉన్న లోపాలన్నీ బయటపడుతున్నాయి. ఆయన దగ్గరికి రాగానే నిరాశలో ఉన్న మనము నిరీక్షణ గల వారం అయిపోతున్నామంట. బలహీనంగా ఉన్న వాళ్ళం బలవంతులం అయిపోతున్నాం. దుఃఖంగా ఉన్న వాళ్ళం సంతోషభరితులవుతున్నాం. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా మనకి ఏ సంతోషం ఇవ్వదు. సంతోషం ఇచ్చినా భౌతికంగా ఏం చేస్తున్నది? సంతోషము ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 1 గంట, తర్వాత మళ్ళీ ఉసూరుమని ఇంటికి రావడం. కానీ నీవు దేవునిలో ఆనందించి వెళుతుంటే, పరిశుద్ధాత్మలో ఆనందించి ప్రార్థన చేస్తే ఎక్కడంటే అక్కడ దొరుకుతారు. ఎందుకు? మనసులో ఆనందం, మనసులో సంతోషం, ఆత్మ నన్ను ఆవరించున్నది. ఆత్మతో నేను ప్రార్థన చేశాను, ఆత్మతో నేను పాటలు పాడాను, ఆత్మతో నేను స్తుతించాను. ప్రత్యక్షంగా దేవుడు నాకు కనబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షత మనకు కనబడుతుందో మన కురూపితనం మనకు బయటపడుతుంది, మన అగ్లీనెస్ బయటపడుతుంది, అంద విహీనత అంతా బయటపడుతుంది. దేవుని దగ్గర పోయి దేవుని చేయబట్టుకుంటే నేను ఎట్లుంటా? అతి ఘోరమైన పాపిని నేను. ఆయన అతి పరిశుద్ధుడు, ఆయన ముందు భయంకరమైన పాపలం. కాబట్టి ఆయన సన్నిధికి రాగానే మన పాపాలు గుర్తుకొస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలనంటే ఆయన వాక్యానికి లోబడాల. లోబడితే ఆయన ప్రత్యక్షత మనకు కనబడుతుంది. కనబడే వరకు మనలో ఉన్న అపవిత్రత, బలహీనత అంతా కూడా ప్రభువులో లయమైపోతుంది. కనబడుతున్నాయి కాబట్టి నువ్వు ఒప్పుకోవాలని అది సూచిస్తున్నాడు దేవుడు. నా దేవుని దగ్గరకు వచ్చి నేను చూస్తే ఇంకా ఆయన దగ్గర నా అందం ఏముంది? ఆయన ఎంతో సుందరుడు. కీర్తన 2లో ఉన్నది, నరులలో నీ వంటి వాడు లేడు. అంత సౌందర్యమైనది, ఎవరు వర్ణించలేని సౌందర్యం. ఆ సౌందర్యాన్ని మన అందానికి పోల్చుకుంటే ఎలాగుంటుంది? మన అగ్లీనెస్సే కనబడుతుంది తప్ప ఆయన అందము మనము వర్ణించలేని అందం అన్నట్టు. కాబట్టి ఆయన అందాన్ని చూస్తే మన కురూపితనము మనకు కనబడుతుంది అన్నట్టు. హల్లెలూయా. అందుకని యోహాను 5:39 అంటాడు, లేఖనంలో యందు
నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అవి అన్నీ కూడా క్రీస్తును పరిచయం చేస్తున్నది. హెబ్రీ 10:7 అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. లూకా సువార్త 24:27లో మోషే ప్రకటించాడు. పంచకాండాల్లో సమస్త ప్రవక్తలు ప్రకటించారు, కీర్తనలు ప్రకటించాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా నన్ను గూర్చి ప్రకటించారు. కాబట్టి ఆ లేఖనములు నెరవేరడానికి నేను వచ్చానని తన్ను గూర్చి చెప్పుకుంటున్నాడు. చూడండి, ఆయనను తెలుసుకోవాలంటే మనం బైబిల్ చదవాలి, మనం గ్రహించాలి, దాని ప్రకారం గైకొనాలి. అప్పుడు ఆయన అందాన్ని మనము వర్ణిస్తామని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయనను ఎప్పుడైతే ముఖ దర్శనం చేస్తామో, నలుగురిని నేను పరిచయం చేస్తా, ఒక్కొక్కరు ఎలాగో భయపడ్డారో ఒకసారి చూడండి. లూకా సువార్త 5:8 ఆయన ఎవరో తెలియదు. పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు ఆంధ్రే వారు చేపలు పడుతున్నారు. రాత్రంతా పట్టారు, ఒక్క చేప దొరకలేదు. అప్పుడు యేసుప్రభు వచ్చేసి పేతురుతో చెప్తున్నాడు, సీమోను నీ వల కుడి తట్టు వేయమంటున్నాడు. కుడి తట్టు వేయమంటే, అయ్యా రాత్రంతా మేము శ్రమ పడ్డాము కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఆయన ఏమంటలేడు, నీ వల కుడి తట్టు వేయి. కుడి తట్టు వేసే వరకు వల పిగిలేటంత చేపలు పడగానే ఆయన ఏమంటున్నాడు, అయ్యా నేను పాపిని. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన యేసుప్రభు అని నాకు తెలియదు, ఆయన దేవుడని నాకు తెలియదు. యేసుప్రభు కూడా నువ్వు పాపివని చెప్పలేదు, చెప్పాడా? చెప్పలేదు. నీ వల తీసి నువ్వు కుడితట్టు వేయగానే వల పిగిలిపోయేటంత చేపలు పడగానే అయ్యా నేను పాపిని. చూసారా, ఎప్పుడైతే మనం ముఖాముఖి ఆయనను కలుసుకుంటే మన పాపాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చేసి నన్ను విడిచిపోయ్యా, నన్ను విడిచిపో, నేను పాపినని ఆయన ఒప్పుకుంటున్నాడు. అందుకని మనకేం కావాలి? ప్రభా నీ రూపం నాకు కనబడని, నీ ముఖము మనోహరం, నీ స్వరము అతి మధురము, నీ అందము నేను చూడాలి. ఎందుకనంటే నాలో ఉన్న బలహీనతలన్నీ బయటకు వస్తాయి, నాలో ఉన్న పాపాలన్నీ బయటకు వస్తాయి. నేను నీవలే అందంగా నేను తయారైతా. యేసు ప్రభువుని ఎప్పుడైతే చూశాడో తాను పాపినని ఒప్పుకున్నాడు. తన కురూపితనం బయటకు వచ్చేసింది. అందుకని నన్ను విడిచిపోమ్మని ఆయన మోకాలు నుండి బ్రతిమలాడుతున్నాడు. నేను పాపినని ఒప్పుకుంటున్నాడు. యెషయా గ్రంథం 6:1 రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. అప్పటికి 5 అధ్యాయాలు వెళ్ళిపోయినాయి. ప్రవక్తలందరిలో యెషయా భక్తుడు పెద్ద ప్రవక్త. ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఉజ్జియా మృతి నొందిన తర్వాత, వాళ్ళ రాజు మృతి నొందిన తర్వాత, వాళ్ళ రాజు ఆయనకు భత్యం ఇస్తున్నాడు, ఆయనను పోషిస్తున్నాడు, ఆయన అంతా ఇది. ఆ సంవత్సరంన ఆయన ఉజ్జియా రాజు చనిపోగానే ఇప్పుడు ఆయనకు భత్యం లేదు, మరి ఏం లేదు. కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నాడు? అప్పుడు దేవుని తట్టు తిరిగాడు. దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. పైకి ఆకాశం తట్టు చూడగానే అత్యున్నత సింహాసనమున ప్రభువు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని. అంతవరకు చూడలేదు ఆయన. ప్రభు మనకు కనబడనంత వరకు మనం పాపంలో ఉన్నా, నేనేం పాపం చేయలేను, నేను దొంగతనం చేయలేదు, నేను అబద్ధాలు ఆడలేదు, నేను మోసం చేయలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరి మనసును ఒప్పించలేదు, నేను బాగానే ఉన్నాను కదా, నేను పవిత్రంగానే ఉన్నాను, బైబిల్ చదువుతున్నాను, గుడికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, కానుకలు ఇస్తున్నాను, అందరితో బాగున్నాను, నేను ఎవరితోని కూడా అసమాధానంగా లేను, బల్ల తీసుకుంటున్నాను, ఇంకా ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఆయన ప్రవక్త దేవుని సేవ బాగానే నడిపిస్తున్నానని అనే వరకు ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడో ఆ సంవత్సరంన ఈ ప్రవక్త ఆకాశంతో చూడగానే దేవుడు కనబడుతున్నాడు, ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అసలు తండ్రి అయిన దేవుడు ఎవరికి కనబడాడు, కనబడితే వాళ్ళు బ్రతకరు అని ఆయనే చెప్తున్నాడు. నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకడు అని మోషేకు చెప్తున్నాడు దేవుడు. కానీ ఇక్కడ అత్యున్నత సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, కళ్ళారా చూచాడు. చూడగానే ఏమంటున్నాడంటే తన పాపాలు బయటకు వచ్చేసాయి. ఎంత భయంకరంగా ఆయన మొత్తుకుంటున్నాడు ఆయన. చూడండి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను ఉన్నాను, నేను నశించి తిని. అంతవరకు ఏమనుకున్నాడు ఈయన? నేను పవిత్రంగా ఉన్నా, నేను పరిశుద్ధంగా ఉన్నా, నేను ప్రవక్తనే, నేను దేవుని సేవ బాగానే చేస్తున్నాను, రాజు ఆయన చెప్పిన పనులన్నీ చేస్తున్నాను, ఎవరితో నిన్న కొట్లాడలేదని అంత బాగానే ఉన్నది. కానీ తీరా చూస్తే ఎలాగున్నాడంటే దేవుణ్ణి చూడగానే. అందుకని మనం మోకాళ్ళని ప్రార్థన చేస్తుంటే ఎందుకు ఏడుస్తుంటాం? తెలియకుండానే కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. అంటే ఆయన ప్రసన్నత, ఆయన అధికారము, ఆయన పరిశుద్ధత చూడగానే మనం ఏమైపోతామంటే చెల్లించిపోతాం. ఆయన వంటి దేవుడు లేడు, ఆయన వంటి రక్షకుడు లేడు, ఆయన వంటి ప్రభువు లేడు. కాబట్టి ఈయన ఒక్కసారి అరిశాడు, అయ్యో నా పెదవులు అపవిత్రమైనవి, అపవిత్రమైన జనుల మధ్య నేను నశించాను అనగానే అక్కడ దేవుడు కూర్చొని చూస్తున్నాడు ఆయనను. అవును నువ్వు అపవిత్రమైన జనుల మధ్య ఉన్నావు అన్నాడా? అవును నువ్వు పాపి అన్నాడా? ఏది కూడా అనలేదు. బలిపీఠం దగ్గర నుంచి కారు నిప్పు వచ్చేసి ఆయన పెదాలకు తగలగానే ఆయన పరిశుద్ధపరచబడ్డాడు. అప్పుడేమంటున్నాడు? ఇంతకు ముందంతా ప్రకటించింది కదా, నేను ఎవరిని పంపాలని ఆయన దేవుడు వెతుక్కుంటుంటే, అయ్యా నేనున్న నన్ను పంపు, ఇప్పుడు పంపు అనగానే యెహోవా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అక్షరాలా నెరవేర్చాడు. ఎలాగోనంటే ప్రవక్తిని చేసుకుంటే ప్రవక్తిని చేసుకున్నాడు.
వారికి ఈ పేర్లు పెట్టమంటే ఆ పేర్లు పెట్టాడు. తర్వాత జోలు లేకుండా నడవాలంటే జోలు లేకుండా, దిగంబరిగా నడవాలంటే దిగంబరిగా నడిచా. ఎట్లా చెప్తే అట్లా విన్నాడండి ఆయన. అందుకని యేసు ప్రభు వచ్చిన తర్వాత సొలొమోను మంటపం దగ్గర ఆయన తిరుగుతూ ఉంటే పరిశుద్ధ గ్రంథం ఆయనకు ఇవ్వబడుతుంది. అది యెషయా గ్రంథం ఆయనకు ఇవ్వబడుతుంది. అప్పుడు అక్కడ యెషయా రాసిన ప్రవచనము ఆయన చదువుతూ ఉంటాడండి. చూసారా, ఆయనను గుర్చిన ప్రవచనమే ఆయన చదువుతూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని ఎంతగా మనము ప్రభువును దర్శిస్తే, ప్రభువును ముఖాముఖి చూస్తే అంతగా మనం పరిశుద్ధపరచబడతాం, అంతగా మనం పవిత్రపరచబడతాం, అంతగా మనం కడగబడతాం. మనం నిప్పులో వేసిన కదా కొరివివలవుతాం. యాకోబు తలగడేసి పడుకున్నప్పుడు యాకోబునిచ్చిన ఆయన కనబడ్డది. దేవుడు ప్రత్యక్షంగా కనబడ్డాడు. ఆయన అద్దంలో చూసుకున్నాడు. ఆయన అంత గొప్ప దర్శనం చూసి ఆయన ఏం చేశాడు, ప్రక్కకు పెట్టి లోకంలో పడిపోయాడు, మోసగాడైపోయాడు. ఏమైపోయాడు, వాళ్ళ లాభం దగ్గరికి వెళ్ళేసి భార్యల కొరకు కొలుపు చేశాడు. ఆ దర్శనము ఏం చేశాడు, ప్రక్కకు పెట్టాడు. అందుకని నీ రక్షణ మంచం కింద కొంచెం కింద పెట్టొద్దు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాము ఇంట్లో నేను ప్రార్థన చేసుకోవచ్చు, ఇంట్లో నేను బైబిల్ చదువుకోవచ్చు, ఇంట్లో నేను టీవీలో వాక్యం వినొచ్చు అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఒక స్థలాన్ని నియమించాడు. నా కొరకు ప్రత్యక్ష గుడారము నియమించమంటున్నాడు దేవుడు. ఎందుకు ఎక్కడంటే అక్కడ ప్రార్థన చేసుకోమని అంటలేడు. ఇశ్రాయేలుకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరచు, అక్కడికి నేను దిగి వచ్చి నేను నీతో మాట్లాడుతా అంటున్నాడు. ఇది పరిశుద్ధము. ఇక్కడ ఎలాంటి పాపం ఉండదు, ఇక్కడ ఎలాంటి క్రయ విక్రయాలు ఉండవు, అక్రమ సంపాదన ఉండదు, అక్రమ కార్యాలు ఉండవు. దేవుని రక్తంతో, దేవుని ఆత్మతో ఇది భస్మమైపోయింది. ఈ కారు నిప్పు నీ పెదవులకు తగిలింది కాబట్టి నీవు పరిశుద్ధుడైపోయావు అన్నట్టు ఇక్కడ ఆయన దిగి వస్తున్నాడు. అగ్ని వంటి ఆత్మ దిగి వస్తున్నది. ఇక్కడ చపలగడ స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. అందుకని అంత పవిత్రమైన స్థలం, పరిశుద్ధమైన స్థలం కాబట్టి ఆయన దిగి వచ్చి ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఆయన మనల్ని తాకుతున్నాడు, ఆయన మనల్ని స్పృశిస్తున్నాడు. అప్పుడు మనం ఏమైపోతున్నాం, పరిశుద్ధులమై ఆయన అందాన్ని చూసి మనం ఫెయింట్ అయిపోతున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే ఆ వెలుగు వచ్చి తాకగానే పడిపోతారు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎలాగూ ఆయన వెలుగును చూచి తాకగానే పడిపోయాడు. ఆయన కళ్ళకు పొరలు వచ్చేసినాయి, ఏది చూడలేదు. ఈ లోకమే ఆయనకు గుడ్డితనంగా అయిపోయింది. మళ్ళీ అననీయ భక్తుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు ఆ పొరలు రాలిపోయి ఆయన చూడడం మొదలుపెట్టాడు అంటే దేవునితో మాట్లాడమే మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈ లోక విషయం అంతా కూడా మర్చిపోయాడు. ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని పత్రికలు రాశాడు. 31 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను ప్రధాన పాపిని, నేను దూషకుడు, నేను హింసకుడను అని అన్ని కూడా ఒప్పుకుంటున్నాడు ఆయన ముందు. పరిశుద్ధ పౌలు గారే అలా ఒప్పుకుంటే ఇక మనం ఎంత, నేను అపోస్తలుడు అనుటకు అర్హుడను కాను. ఎందుకు అని అంటే అందమైన ఆయన ముఖం చూసాం కాబట్టి మన అంద వికారం అంతా కూడా బయటపడుతుంది, మన కురూపితనం బయటపడుతుంది. ఆయనను ధరించుకుంటే ఆ అందం మనకు వస్తుందండి. హల్లెలూయా. అందుకని ఆయన అందం ఎలాంటిది, 10,000 మందిలో ఆయన అతి కాంక్షణీయుడు. పరమగీతంలో ఎంత చక్కగా ఆయన వర్ణిస్తారు. నొక్కుల జుట్టు, ప్రకటన గ్రంథంలో కూడా ఆయన ఎంత బాగా వర్ణిస్తారు. ఆయన స్వరం అంట నో జల ప్రవాహంలో శబ్దం వల్ల ఉంటుందంట, గంభీరమైన స్వరం. అగ్నిజ్వాలల వంటి నేత్రాలు, అప్రంజివల వంటి పాదాలు, నొక్కుల జుట్టు, ఆయన పలువరస, ఆయన పెదాలు, ఆయన చర్మము, ప్రతిదీ కూడా వర్ణిస్తున్నారు. అంత అందగాన్ని చూసిన తర్వాత నువ్వు దేనికి పనికొస్తావు? అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావనంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందుకని అంత అందము చూడకపోవడానికి గల కారణము 2 కొరింథీ 4:4 అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తుంది. కాబట్టి ఎవరికి, విశ్వాసులైన వారికి కాదు. విశ్వాసులైన వారు నేరుగా దేవుని చూస్తున్నారు. కానీ అవిశ్వాసులైన వారు విశ్వాసంలో ఉండి వారు విశ్వాస భ్రష్టులైపోతున్నారు, వారు అవిశ్వాసులైతున్నారు, వారు అల్ప విశ్వాసులైతున్నారు. ఇలాగూ పడిపోయిన స్థితిలో ఉన్న వారికి ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది, మనోనేత్రానికి గుడ్డితనం. అంటే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. చూసారా, ఎప్పుడైతే సౌలుగా ఉన్నాడో ఆయన ఈ లోక సంబంధంగా అన్ని కూడా పాపం చేశాడు, క్రైస్తవులను హింసిస్తూ, క్రైస్తవుని చెరసాల్లో వేస్తూ అట్లున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువును ఆయన స్వరం విన్నాడో, ఆయన ప్రత్యక్షం చూసే వరకు ఆయన కళ్ళే పోయినాయి. కాబట్టి ఎప్పుడైతే ఆయన అలాగ గుడ్డివాడు అయిపోయాడో, అననీయ అనే ప్రవక్త ఆయన వచ్చి ప్రార్థన చేయగానే ఎప్పుడైతే కళ్ళు కనపడ్డాయో భూ సంబంధమైనవి చూడక పర సంబంధమైనవి చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యెషయా గ్రంథం 2:22 తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము. ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును అంటే ఏమంటారు, ఏ విషయంలో ఎన్నిక చేస్తాం మనం? అబ్బా నువ్వు
సో అండ్ సో యు ఆర్ వెరీ గ్రేట్ అని మనం చెప్తాం. అబ్బా నీ అంతటోడు లేడు అని చెప్పేసి ఆయనను ఎంత పొగడతామో మనం. నాసికారంధ్రంలో జీవవాయువు ఉన్నవన్నీ ఎప్పుడు కూడా నువ్వు లక్ష్య పెట్టకు. ఆయనను పొగడటం వ్యర్థము, ఆయనను హెచ్చించడం అంత వ్యర్థమే. ఎందుకు అని అంటే ఆయన ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల, గడ్డిని దేవుడు అలంకరించాడు. సొలొమోను కంటే అది ఎంతో వైభవంగా ఉన్నదంట గడ్డి పువ్వులు. నీవు నేను దేవునికి ఇష్టలమైనామంటే, దేవుని హస్తంలో చెక్కబడి ఉన్నామంటే ఎంత అదృష్టవంతులము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం విశ్వాసంలోకి వచ్చాం, కానీ మనం అనుకుంటున్నాం దేవుణ్ణి మనం చూసాం, దేవుణ్ణి మనము నమ్ముకున్నాం, దేవుని మనం ధరించుకున్నాం అంటున్నాం, కానీ అంత ముఖాముఖి చూడలేదు కాబట్టి అంత వ్యర్థమే. ఎప్పుడైతే మందిరానికి వస్తున్నావో, నువ్వు క్రిస్టియన్ అయినవు, నాకు తెలుసు దేవుడు అన్న అంటే నువ్వెవరిని కలుసుకుంటున్నావు? మందిరాన్ని కలుసుకుంటున్నావు, నువ్వు సేవకుని కలుసుకుంటున్నావు, విశ్వాసాలను కలుసుకుంటున్నావు, పాటలు పాడుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నిజమైన ఆత్మారాధన చేయటం లేదు, నిజంగా దేవుని కలుసుకోవటం లేదు. అందుకనే నువ్వు ఎలాగైపోతున్నావు అని అంటే ఈ లోకాచారములతో నువ్వు పడిపోయావు. కాబట్టి నువ్వు మామూలు సాంప్రదాయాల ప్రకారం నువ్వు నడుస్తున్నావు, నిజంగా దేవుణ్ణి నువ్వు కలుసుకోలేదు. కలుసుకున్నవని అంటే నువ్వు ఆయనను విడిచిపెట్టావు. అది మనం తెలుసుకోవాల్సింది. ఆయన ఎంత నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు కదా సిలువ మీద ఆయన బలి అయ్యి ఆయన ఏం చేశాడు అని అంటే ఆదికాండం 5వ అధ్యాయంలో మనము ఆదాము వంశావళి, ఆదాము వంశంలో నుండి ఊడబెరికాడంట. ఆదాములో నుండి మనలను ఊడబెరికి క్రీస్తులో నాటాడు. హల్లెలూయా, చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులో నాటాడు. క్రీస్తు వంశావళి మనం మరణములో నుండి జీవంలోనికి దాటాం మనం. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరిని మనం హెచ్చిస్తున్నాం? అలాంటి దేవుని హెచ్చిస్తున్నామా? కానీ మనుషుని హెచ్చిస్తున్నాం, మనుషుని పొగడుతున్నాం, నీ ఎంతటోడు లేడని అంటున్నాం. కానీ నాసికారంధ్రంలో ప్రాణం కలిగిన వారిని ఎవరిని కూడా లక్ష్య పెట్టొద్దు. విశ్వాసంలోకి వచ్చాం, కానీ పాపం చేసి మన విశ్వాసము మనం పాపం చేయటం లేదా? అబద్ధాలు ఆడటం లేదా? అబద్ధాలు ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం. ఇంకా ఏ చిన్న తప్పు చేసినా ఆ తప్పుతోని సాతానుడు అపవాది మన లోపలికి వచ్చేస్తున్నాడు. మన లోపలికి వచ్చేసి మనం ఇంకా ఫలింపకుండా ఉండడానికి మనోనేత్రాలకు ఆయన గుడ్డితనం కలుగజేస్తున్నాడు. చిన్న అబద్ధం, చిన్న పొరపాటు, డబ్బులు ఉంచుకొని లేవని చెప్పడము, లేదా భర్త ఇంట్లో ఉన్న తర్వాత లేడని చెప్పడము, ఇవన్నీ చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న లోపాలు. ఆ లోపాలతోని అపవాది లోపలికి వస్తున్నాడు. మన లోపలికి వచ్చేసి వాడు ఏం చేస్తున్నాడు? పాపం చేయిస్తున్నాడు. ఎందుకంటే నీ మనోనేతని గుడ్డితనం కలగజేస్తా, పర్వాలేదులే ఇది చిన్నదే కదా, ఏం పర్వాలేదులే, ఉపవాసం ఉంటామని చెప్పేసి తింటాం. దేవునికి తెలుసు నా బలహీనత, షుగర్ ఉన్నది, నాకు బీపీ ఉన్నది, నాకు ఇది ఉన్నది, అది ఉన్నది. కానీ సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, తిను, ఏం కాదు. ఎవరి ద్వారా? నీ భర్త ద్వారా, నీ పిల్లల ద్వారా. తిను, నీకు బాగలేదు కదా, నువ్వు బలహీనంగా ఉన్నావు కదా, కాబట్టి నువ్వు తిను అని చెప్పేసి తినబెట్టే వరకు దాంతో అపవాది లోపలికి వెళ్ళేసి చక్కగా నిన్నేం చేస్తున్నాడు? అసలే ఉపవాసం ఉండకు, నీకు చాలా నీరసంగా ఉన్నదని అసలు ఉపవాసాలేమా అనిపిస్తాడు. అప్పుడు ఏమైపోతుందనంటే నీకు ప్రత్యక్షమయ్యే దేవుడు నీకు ప్రత్యక్షం కాకుండా ఆయన ఇస్తాననుకున్న వాగ్దానాలన్నీ కూడా ఆయన మళ్ళీ తిరిగి పట్టుకొని పోతున్నాడు. చూసారా ఎంత నష్టం మనము చేసుకుంటున్నాము. ఎందుకు అని అంటే ప్రార్థించవలసినంత ప్రార్థించడం లేదు. ఎందుకనంటే అపవాది నీ లోపల కూర్చున్నాడు, నాకు బలహీనత వచ్చేసింది. దేని ద్వారా వచ్చింది బలహీనత? నీవు చేసిన చిన్న తప్పు వల్ల అపవాది లోపల కూర్చున్నాడు. ఎలాగొస్తున్నాడు అపవాది నా లోపలికి అని అనుకుంటున్నాం మనం. మనకు తెలియకుండానే లోపలికి వచ్చేస్తున్నాడు వాడు. చక్కగా హృదయపీఠం మీద కూర్చున్నాడు. నీ హృదయము దేవునికి సింహాసనం, దేవుడు కూర్చోవాలని హృదయపీఠం మీద, కానీ అపవాది వచ్చి కూర్చుంటున్నాడు. కోపపడు కానీ పాపము. కోపపడితే మనం ఏం చేస్తున్నాం? ఆ కోపంలో ఒకరిని కొట్టడమే కాదు, బూతులు తిడుతున్నాం, చెడ్డ మాటలు తిడుతున్నాం, అవి తిట్టడమే కాదు, ఇంకా బాగా కోపం వచ్చిందంటే మగవాళ్ళు ఏం చేస్తారు? ఒకరినొకరు తన్నుకుంటున్నారు, తన్నుకోవడమే కాదు, ఒకటి చంపేస్తున్నారు. చిన్న పిల్లలు ఒకరి చంపేస్తున్నారు, జైల్లోకి పోయి వాని జీవితం వ్యర్థం. కోపపడుడి కానీ పాపం చేయకుడి. అపవాదిని ఎదిరించడి, వాడు పారిపోతాడంటే సభలు కొట్టదాం. హల్లెలూయా. యోబు 42:5-6. వినికిడి చేత విన్నప్పుడు నేను మంచోనే, ఇంత కష్టపెట్టడానికి, నా 10 మంది పిల్లలు చచ్చిపోవడానికి, పశువులన్నీ చచ్చిపోవడానికి నాకు ఏ కారణం లేదు. నేను చక్కగా అరుణోదయం లేచి ప్రార్థన చేయిస్తున్నాను, పిల్లలతో ప్రార్థన చేయిస్తున్నా, అసలు అన్యాయంగా శిక్ష నా మీదకి వచ్చింది. 39 అధ్యాయాలు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు యోబు. నేను నిర్దోషిని, నాకు న్యాయం దొరకటం లేదని. కానీ తీరా ఏమైపోయింది? 42కి వచ్చే వరకు, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసే వరకు, వినికిడి చేత నేను నిన్ను గూర్చి విన్నాను, అంతవరకు నన్ను నేను సమర్థించుకున్నా, నన్ను నేను మంచోడు అనుకున్నా, నన్ను నేను పరిశుద్ధుని అనుకున్నా. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే వరకు అబ్బో నేను ఎంత పాపినని ఇప్పుడు నాకు తెలిసింది. అందుకని నేనేం చేస్తున్నా? బూడిదలో నా మూతిని పెట్టుకున్నా, ముఖాన్ని పెట్టుకుంటున్నా, నన్ను నేను అసహించుకుంటున్నా. ప్రభు నిజమే నీకు ప్రత్యక్షమైతే నిన్ను నీవు అసహించుకుంటావంట.
అయ్యో ఇదేం బ్రతుకు ప్రభా, నేనెంత పాపిని తండ్రి, నేనెంత భయంకరంగా ఉన్నా, నేను ఇంతకుముందు అంతా కూడా అబ్బో నేను ఎంత పరిశుద్ధురాలిని, ఎంత పరిశుద్ధుని అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నా నేను. అందుకని ఆయన అందం మనం చూడాలి, ఆయన ప్రత్యక్షత మనం చూడాలి, ముఖాముఖి ఆయనను చూడాలి. ఎప్పుడైతే చూస్తామో మన కురూపితనం వెళ్ళిపోయి ఆయన అందం మనకు వస్తుంది, ఆయన స్వరూపం మనకు వస్తుంది. అందుకని పరిశుద్ధ పౌలు గారు అంటున్నారు, ఆయన స్వరూపము మీలో ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఆయన స్వరూపం మనకు రావాలంటే తల్లి గర్భంతో ఉంటే రూపం ఏర్పడే వరకు 9 నెలలు అవుతుంది, మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆయన రూపం ఏర్పడాలనంటే. కాబట్టి అలాంటిది నన్ను నేను అసహించుకున్న క్రైస్తవ జీవితంలో ఎదుగుదల కొలబద్ద ఏంటనంటే సువార్త పరిచర్య చేయాలని. ఎంత సువార్త పరిచర్య చేస్తే అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 40వ దావీదు కీర్తనలు అంటాడు 10వ వచనం, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండా లేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ నీతిని అనగా ఆయన నీతిని, ఆయన ప్రత్యక్షతను చూసి నా హృదయంలో నేను ఉంచుకొని నేను ఊరకుండా లేదు, దాన్ని నేను ప్రత్యక్షపరిచిన, దాన్ని నేను వెల్లడి చేసిన, దాన్ని ఇతరులకు ఇచ్చిన నేను అని దావీదు చెబుతున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఎరుగుతామో, దేవుణ్ణి మనం తెలుసుకుంటామో, ప్రత్యక్షంగా మనం చూస్తామో, ఆయన మనల్ని ఆయన రూపంలోకి మారుస్తాడు. అప్పుడు మనకు 2 హక్కులు వస్తాయంటండి. అది ఏమి హక్కులు ఒక్కసారి చూడండి. ఒకటి ఏంటనంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టినైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. తన మహిమను బట్టి గుణాతిశయంలో బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవంనకును భక్తికి కావలసిన వాటిని మనకు అనుగ్రహించాడు. ఇది భౌతికమైన ఆశీర్వాదాలు, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. 2 ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలా? అవి తీసుకొచ్చుకోవాలా. చెక్ బుక్ మన దగ్గరే ఉంది, పాస్బుక్ మన దగ్గరే ఉంది, బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నాయి. మనం పండుకుంటూ వస్తాయా, మనం పోయి తెచ్చుకుంటూ వస్తాయా? అవి తీసుకొని పోయి రాసిస్తే నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాడు. దేవుడు మనకి ఎప్పుడో ఇచ్చిండో అక్కడ బ్యాంకులో పెట్టాడు, ఇప్పుడు పోయి తెచ్చుకోవాలి అని అంటే నువ్వేం చేయాలి? అవి తీసుకొని పోవాలా, తెచ్చుకోవాలా. అంటే యేసయ్య దగ్గరికి రావాలా, అడుక్కోవాలా, అది శాంక్షన్ చేయించుకోవాలా, అది తెచ్చుకోవాలా. అవన్నీ నీకు మొదలు ఇచ్చిండు. ఎఫెసీ 1:3, 2 పేతురు 1:3, ఇవి 2 కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే ఆయనను ప్రత్యక్షంగా చూస్తామో, ఆయనను కలుసుకుంటాం, ఆయనను కలుసుకోగానే మన పాపాలు ఒప్పుకుంటాం, మన పాపాలు ఒప్పుకోగానే ఆయన రూపంలోకి మనం వస్తున్నాం. ఆయన రూపంలోకి మనం రాగానే ఈ హక్కులన్నీ మనకి ఇస్తున్నాడు, ఈ ఆశీర్వాదాలన్నీ మనకి ఇస్తున్నాడు. ఉట్టిగా ఇవ్వడండి ఆయన ప్రత్యక్షత, ఆయన రూపం మనం కలిగి ఉండాలి. మనము నిజంగా క్రీస్తు కుమారులమా, క్రీస్తు బిడ్డలమా? ఆ రూపం మనకున్నదా? ఇంకొకటి ఏంటనంటే హగ్గై 1:8, పర్వతం లెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరంను కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను నేను ఘనపరచుకొందును. పర్వతం లెక్కి ఆత్మీయ స్థితిలో మనము హెచ్చైన స్థితిలో ఉండాలి. మ్రాను మనము చెట్లకు గుర్తండి. అందుకని ఆదాం చెట్టు వెనుక పోయి దాక్కున్నాడు, జక్కయ్య చెట్టు మీద దాక్కున్నాడు, ఇంకా చెట్టు కింద నతానియేలు ఉన్నాడు. మనము చెట్టుకు పోల్చబడి ఉన్నాం. పర్వతం లెక్కి మ్రానును తీసుకొని రండి. మ్రానులు అంటే నువ్వే, నేనే. పర్వతం లెక్కాలి, ఆత్మీయ స్థితిలో హెచ్చైన స్థితిలో ఉండి మనమందరం కూడా పరిశుద్ధ మందిరానికి వస్తే అప్పుడు మందిరం కట్టబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే, నువ్వు బలిపీఠం ఎక్కి బలి అర్పిస్తుంటే హల్లెలూయా, నేను అక్కడికి దిగి వస్తా, నేను సంతోషపడతా, నన్ను నేను ఘనపరచుకుంటా. చూసారా ఎంతగా దేవుడు మనకు ఉపదేశిస్తున్నాడు, అంత బోధిస్తున్నాడండి. దేవునితో సమాధాన పడడానికి బలిపీఠం కావాలి, బలి అర్పించాలి. ఎందుకు? యేసుప్రభు రాకంటే ముందు అన్ని గొర్రెలు, మేకలు, ఎడ్లు అన్నీ కూడా అర్పించబడ్డాయి. ఎందుకు అర్పించబడ్డాయి అనంటే యేసుప్రభు కొరకు సాదృశ్యంగా ఉన్నవి. ఇన్ని గొర్రెలు అర్పిస్తున్నారు ఎందుకనంటే రాబోయే గొర్రెపిల్ల అది ఒక్కటే అర్పిస్తే లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అది వస్తున్నది. ఎప్పుడైతే అది అర్పింపబడుతుందో ఇవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఈ బలి ఆగిపోతుంది. ఆయన బలి ఎవరికనంటే సర్వలోకానికి సమాధాన బలిగా ఉన్నదన్నట్టు. అందరి కొరకు ఆయన తనను తాను అర్పించుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు దగ్గరికి, తండ్రి దగ్గరికి రావచ్చు. అలాంటి భాగ్యము మనకు ఇచ్చేశాడన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధుడు పరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడంట. హెబ్రీ 10:10 అంటాడు. చూడండి, యేసు ప్రభువులో ఉన్న ఐశ్వర్యము మనం ఎరగలుగుతున్నాము. ఇంతవరకు మరి ఎన్నో ఆశీర్వాదాలు కావాలని అడుగుతున్నాం, కానీ ఇప్పుడు అడగడం మానేశాను. ఎందుకంటే
ఎఫెసీ 1:3 ఇంకా 2 పేతురు 1:3 భౌతికంగా ఆత్మీయంగా మనకు ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆశీర్వదించని అడగడం మానేశాను. నేను భక్తుడు అంటున్నాడు, నేను మానేశాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడో ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా దేవునికి ఇష్టడుగా ఉండడానికి నేను పాటుపడుతున్నా, ప్రయాసపడుతున్నా. ఎప్పుడైతే నేను పరిశుద్ధులుగా ఉంటానో, పవిత్రులుగా ఉంటానో, నా దేవుని నేను ఆయనకు తగినట్టుగా నేను ప్రార్థిస్తాను, అప్పుడు ఆశీర్వాదాలు నా మీదకి వస్తున్నాయి. నేను అడిగేది అవసరం లేదు. అప్పుడు ఎక్కడ చూసినా డబ్బే, ఎక్కడ చూసినా ఆశీర్వాదాలే, ఎక్కడ చూసినా కానీ నాకు కొరత అనేది లేదు. నన్ను చూసిన వాళ్ళందరూ నీ చేతిలో అన్నం చాలుంది, అన్నరేఖ చాలున్నది, నువ్వెప్పుడు కూడా ఉపవాసం ఉండవు. నిజమే, నేను ఎప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ఎందుకు ప్రభా ఇంతగానం ఆహారం నాకు, మేము తినేది ఇంత, ఇన్ని గనం ఎందుకు ఉంటుంది. ప్రొద్దున ఒక ఆమె 2 స్వీట్ బాక్సులు చిన్న ఇచ్చిపోయింది. అసలు మేము స్వీట్లే తినాం, అవి 2 ఇచ్చింది. మనం ఆయనను ఎరుగుతున్నాము, ప్రభువులో ఉన్న ఐశ్వర్యాన్ని ఎరగలుగుతున్నాం. ఇంతవరకు లేని ఆశీర్వాదాలన్నీ కూడా ఇప్పుడు మనము అడగడం మానేసి మనం ఇప్పుడు ఎందుకు తెచ్చుకుంటున్నాం, ఎందుకంటే మనం ప్రభులో నమ్మకంగా యథార్థంగా ఉన్నాం కాబట్టి. అవును, ఎందుకు ఇవ్వవు, నువ్వు నా దేవునివి, నువ్వు నా ప్రభువు, నువ్వు నా రాజు, ఇన్ని దినాల నుంచి నేను అడుగుతున్నా, నాకు ఎందుకు ఇవ్వనే హక్కు మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నాకున్న హక్కులు ఎరగడానికి కూడా ఆ జ్ఞానం కూడా మనకి ఇచ్చాడు. నీ హక్కు ఏదనంటే మనం ఆయనను అడగడం. ఆ హక్కు ఏది? ఒక హక్కు ఎఫెసీ 1:3, రెండో హక్కు 2 పేతురు 1:3. కాబట్టి మనం విధేయత లేకుండా, లోబడకుండా అవన్నీ తెచ్చుకోలేం. కాబట్టి విధేయత కలిగి లోబడి జీవిస్తూ ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందుకొని ఆయనలో మనం సంపూర్ణులుగా అవుదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తుతులు స్తోత్రం. నన్ను నిలబెట్టారు, నాలో నుండి మీరు మాట్లాడారు. మాకు ఏదైతే వింటున్నామో అది ఇతరులకు ఇవ్వాలని మేము నేర్చుకున్నాం. మేము కూడా మిమ్మల్ని ప్రత్యక్షంగా ఎరగడానికి సహాయం దయచేయండి. మాకు మీలో ఉన్న హక్కులు చూయించారు తండ్రి, ఆత్మీయ ఆశీర్వాదాలు, భౌతిక ఆశీర్వాదాలు మాకు ఇచ్చారని, అవి పొందుకోవడానికి అర్హురాలు అని చెప్పారు తండ్రి. ఎవరి అక్కరతో వచ్చారో అవి తీర్చండి ప్రభా, సమృద్ధి గల వారం ఇక్కడ వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, ఫేస్బుక్లో ప్రభా, ఆన్లైన్ ద్వారా, అలాగే శుభవార్త ద్వారా ఎంతోమంది వాక్యం వింటున్నారు ప్రభా. వారిని అందరినీ మీరు ఆశ్రయించి వారి అక్కర్లు తీర్చండి, వారిని ముట్టండి, తాకండి. చక్కని వర్తమానము మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. దేవ, అందరూ అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక.